ఇక్కడ ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తే దోషాలు పోతాయా? ఈ స్వామిని దర్శించుకుంటే మనోభీష్టాలు నెరవేరుతాయా? ఈ రోజు మన వీడియోలో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం గురించి తెలుసుకుందాం. మధ్య ఆంజనేయ స్వామి ఒక చేత్తో గద, మరో చేత్తో పండు పట్టుకుని ముందుకు అడుగు వేస్తున్నట్టుగా దర్శనమిస్తున్నాడు ఈ ఆలయంలో. తెల్ల మద్ది చెట్టు త్వరలో కనిపిస్తూ భక్తుల కొంగు బంగారంగా పూజలు అందుకునే ఈ ఆంజనేయ స్వామి క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం గురువాయగూడెంలో ఎర్రకాలువ ఒడ్డున ఉంది. స్థల పురాణం ప్రకారం రావణాసురుడి సైన్యంలో మధ్వాసుర అనే రాక్షసుడు ఉండేవాడు. సీతాన్వేషణలో భాగంగా లంకకు చేరుకున్న హనుమంతుడి పరాక్రమాన్ని చూసిన ఆయన స్వామికి భక్తుడై నిత్యం ఆరాధించేవాడు. ఆయనే ద్వాపర యుగంలో మధ్వకుడిగా జన్మించి యుద్ధంలో కౌరవ సేన తరపున పోరాడాడట. ఆ సమయంలో అర్జునుడి రథంపై ఉన్న ఆంజనేయ స్వామి చిత్రాన్ని చూసి తనువు చాలించాడు. కలియుగంలో అదే రాక్షసుడు మధ్వ మహర్షిగా పుట్టి ఈ ప్రాంతంలో ఉంటూ నిత్యం ఎర్రకాలువలో స్నానమాచరించి స్వామి సాక్షాత్కారం కోసం తపస్సు చేసేవాడట. అప్పుడు హనుమ ప్రత్యక్షమై తాను మహర్షి తపస్సుకు మెచ్చి వరం కోరుకోమన్నాడు. ఆ వరం ప్రకారం మధ్వ మహర్షిని మద్ది చెట్టు రూపంలో మారమని, ఆ చెట్టు త్వరలో స్వయంభువుగా వెలిశాడట మన ఆంజనేయ స్వామి. ప్రదక్షిణ చేస్తే ఏం ఫలితం వస్తుందంటే, గర్భగుడికి శిఖరంగా ఉండే మద్ది చెట్టు త్వరలో దర్శనమిచ్చే ఈ స్వామిని పూజించటంతో ఆగిపోరు భక్తులు. ఏలినాటి శని దోషాలు ఉన్నా, వివాహం ఆలస్యం అవుతున్నా మంగళవారం నాడు స్వామిని ఆరాధించి ఆలయం చుట్టూ ముందు 21 ప్రదక్షిణాలు చేస్తారు. సమస్యలు తీరాక, కోరికలు నెరవేరాక 108 ప్రదక్షిణాలు చేసి పరమాన్నాన్ని వండి స్వయంగా నివేదించి మొక్కు చెల్లించుకుంటారట. అన్నింటికీ మించి భక్తులు నేరుగా గర్భాలయంలోనికి వెళ్లి హనుమని దర్శించి పూజించి తరించవచ్చు. ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవచ్చు? మధ్య ఆంజనేయ స్వామి ఆలయానికి రైల్లో చేరుకోవాలనే భక్తులు జంగారెడ్డిగూడెం రైల్వే స్టేషన్ లో దిగాలి. అక్కడి నుంచి ఆలయం ఇంచుమించు 3.5 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. అదే ఏలూరు రైల్వే స్టేషన్ లో దిగితే దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయాన్ని చేరుకునేందుకు బస్సులు, ప్రైవేటు వాహనాలు ఉంటాయి. మరి మీరు ఈ ఆలయాన్ని ఇది వరకు దర్శించారా? కామెంట్ సెక్షన్ లో పింక్ చేయండి. మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. జై హింద్, జై శ్రీ.